హాయ్ హలో నమస్తే అండి. మీకు అనిపించవచ్చు ఈమె అసలు తయారు చేసిందా అని. తయారు చేశాను, వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఎవ్వరు సపోర్ట్ లేకుండా గుడి దగ్గర నుండి నేను గుడికి వెళ్ళాం కదా, కొబ్బరికాయలు ఉన్నాయి. సో ఆ కొబ్బరికాయలు పడేస్తే పాపంగా అదేదో చక్కీ చేస్తే బాగుంటుందని పావు కిలో పంచదార తెచ్చాను, 2 కొబ్బరికాయలు, అందులో ఇంకా మిగిలిపోయేవి. కానీ పాకం వస్తుందో రాదో అనుకున్నాను, చాలా చక్కగా వచ్చింది. అయితే ఈ కొబ్బరికాయలు కడిగేసిన తర్వాత ఇందులో పాకం వేసేసాను. సో వాటర్ కొంచెం చిమ్ముతుంది, బట్ ఈ పాకం కరగదు నాకు తెలిసి, ఎందుకంటే గట్టిగా అంటేసింది. బాగుందా? కొబ్బరి చక్కి నేనే తయారు చేశాను. నెక్స్ట్ టైం బెల్లం చక్కి తయారు చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం, సరేనా? ఈసారికి ఇది, నెక్స్ట్ టైం వేరేది ట్రై చేద్దాం. కామెంట్ చేయండి మరి మీరు. వీడియో అయితే నేను తర్వాత పోస్ట్ చేయాలనుకుంటున్నాను, చేస్తాను పక్కా. ఓకే, ఈలోపు నేను డ్రాయింగ్ వేయాలి కదా. నేను కూడా ఇంకా టేస్ట్ చేయలేదు, టేస్ట్ చేశాక చెప్తాను మీకు. ఓకే, మీకు నచ్చిందా? ఫస్ట్ మీకే చూపిస్తాను ఏది చేసినా, ఎందుకంటే మీరు గుడ్ కామెంట్ చేస్తారు. నేను ఏం చేశానో తెలుసా? అక్కడ పక్కన ప్లేట్ ఉంటే ప్లేట్ మీద పాకం తీసిన గంట ఉంటే అందులో వాటర్ ఉంది. ఇట్లా గంట తీసేలోపు వాటర్ ఇంతలో ఒలిగిపోయింది. ఇదిగోండి, వాటర్ అందులో ఒలిగిపోయింది. వాటరు ఆ పక్కన ఒలిగిపోయింది. సో చక్కి అంటే కొబ్బరికాయ నీటిలో కడిగాను, తర్వాత నేను దాన్ని డ్రై చేయలేదు, డ్రై చేయకుండా వేసేసాను. వేసేస్తే వాటర్ ఉంటుంది కదా. ఫస్ట్ టైం కదా, నెక్స్ట్ టైం నేను బాగా ట్రై చేస్తాను ఫ్రెండ్స్, కంపల్సరీ. ఏదైనా మనకు అనుభవమే కదా. సో అందుకోసమని నేను తప్పకుండా నెక్స్ట్ టైం బాగా ట్రై చేస్తాను, సరేనా? ఈసారికి ఏదో ఇలా అయిపోయింది, కానీ బాగా వచ్చింది కదా, చూడండి మీరే, చాలా బాగుంది కదా. ఈసారి ఏదో ఇలా అయిపోయింది. నెక్స్ట్ టైం అలా నేను డిసప్పాయింట్ అవ్వట్లేదు, బెటర్ దెన్ నెక్స్ట్ టైం అలా ఫీల్ అవ్వాలి పాజిటివ్గా. ఇప్పుడు రాలేదు, నేను మరి ఎప్పుడు చేయను, అలా ఫీల్ అవ్వకూడదు. ఇది వచ్చినంత వరకు అసలు నేను నిద్ర పట్టాను తెలుసా. కొబ్బరికాయ తీసుకురామంటాను మా మురళిని, నాన్న ఒక కొబ్బరికాయ, ఒక 1/2 kg పంచదార తీసుకురామంటాను. ఎందుకు ఇంకున్నాయి మన దగ్గర. కామెంట్ చేయండి మీరు, లైక్ చేసినా చేయకుండా కామెంట్ అయితే పక్క